హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టైప్ 5 మల్టిప్లికేషన్స్కి సంబంధించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం 4 టైప్స్కి సంబంధించి మల్టిప్లికేషన్స్ అనేవి ఎలా చేయాలో ప్రీవియస్గా నేర్చుకున్నాం కదా. ఈరోజు టైప్ 5 అండ్ టైప్ 6కి సంబంధించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ తీసుకున్న హింట్ ఏంటి ఫ్రెండ్స్, టెన్స్ డిజిట్స్ అనేవి సేమ్గా ఉండాలి అండ్ అలానే యూనిట్స్ డిజిట్స్ సమ్ ఏదైతే ఉందో ఆ సమ్ అనేది 10గా రావాలి. అంటే మనకి టెన్స్ డిజిట్ పొజిషన్స్లో ఉన్న వాల్యూస్ ఏంటి, ఈక్వల్గా ఉండాలి. అంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ కూడా 4 ఉంది టెన్స్ పొజిషన్లో. ఓకే, మ్యాచ్ అయింది. అండ్ సెకండ్ కండిషన్ ఏంటి, యూనిట్స్ ప్లేస్లో ఉన్న వాల్యూస్ని మనం యాడ్ చేసినట్లయితే మనకు సమ్ ఎంత రావాలి, 10 రావాలి. అలాంటప్పుడు మాత్రమే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ట్రిక్ అనేది మనకు వర్కౌట్ అవుతుంది. ఫ్రెండ్స్, వీటికి సంబంధించి మనం ఎలా సాల్వ్ చేయాలి ఏంటనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సో కండిషన్ అనేది గుర్తుపెట్టుకోండి, టెన్స్ పొజిషన్లో ఉన్న వాల్యూస్ అనేవి సేమ్గా ఉండాలి, యూనిట్స్ పొజిషన్ వాల్యూస్ అనేవి యాడ్ చేసినట్లయితే సమ్ అనేది 10 రావాలి. అలాంటప్పుడు మాత్రమే ఈ ట్రిక్ అనేది వర్కౌట్ అవుతుంది. సో వీటికి సంబంధించి మనం ఇప్పుడైతే సాల్వ్ చేసి మనం తెలుసుకుందాము. సో ఒకసారి ఇక్కడ మనం తీసుకున్న వాల్యూ ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ 43 ఇంటూ 47 అనేది మనం తీసుకున్న వాల్యూస్. సో ఇప్పుడు మనం ఇక్కడ మల్టిప్లై చేద్దాం. సో ఇక్కడ మల్టిప్లై చేయడానికి మనం వాడుతున్న ట్రిక్ ఏంటి అన్నట్లయితే, జస్ట్ మనకి ఇక్కడ టెన్స్ పొజిషన్లో వాల్యూ ఎంత ఉంది, 4 ఉంది. సో ఇక్కడ 4 ఇంటూ 4 ప్లస్ 1గా మనమైతే రాయాలి ఫస్ట్ స్టెప్ అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 3 and 7 ఉంది కదా, ఈ 3 and 7ని డైరెక్ట్గా మల్టిప్లై చేయండి. 4 ఇంటూ 4 ప్లస్ 1 అన్నట్లయితే ఎంత, 4 ప్లస్ 1 అంటే 5. 5 టైమ్స్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, మనకి 20 వస్తుంది. ఆ 20 రాసేయండి. 3 ఇంటూ 7 అన్నట్లయితే వాల్యూ ఎంత, 7 3 21. సో ఆ 21ని ఇక్కడ డైరెక్ట్గా రాసేసేయండి. 43 ఇంటూ 47 అన్నట్లయితే వాల్యూ ఎంత వస్తుంది, 202 అనేది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంత సింపుల్గా అయితే మనము ఈ మెథడ్లో అంటే ఈ టైప్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి మనం మల్టిప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనము ఇదే విధంగా మనం ఇంకొక ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాము. అంటే సెకండ్ నెంబర్ని కూడా మనం మల్టిప్లై చేద్దాం. 39 ఇంటూ 31ని మనం మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ టెన్స్ పొజిషన్స్లో 3 and 3 రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి మనం ఏం చేయాలి, 3 ఇంటూ 3 ప్లస్ 1 అనమాట. సో నెక్స్ట్ మనం 9 ఇంటూ 1గా అయితే మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు 3 ఇంటూ 4 అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 12 అనేది వస్తుంది. 9 ఇంటూ 1 అన్నట్లయితే వాల్యూ ఎంత, 9. సో 9 ఇక్కడ డైరెక్ట్గా రాసేమన్నట్లయితే రైట్ ఆన్సర్ వస్తుంది అన్నట్లయితే రాదు కదా. సో ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటో ఒకసారి గమనించండి. ఎప్పుడైనా సరే మనం ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఉన్న వాల్యూస్ని మనం మల్టిప్లై చేసాము అన్నట్లయితే, మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉంటుందో ఆ వాల్యూస్లో మనము 2dt వాల్యూని కన్సిడర్ చేయాలి. కానీ ఇక్కడ 9 ఇంటూ 1 మనం మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చింది, 9 వచ్చింది కదా. మరి డైరెక్ట్గా 9ని మనం రాసినట్లయితే రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో మరి ఇప్పుడు ఏం చేయాలి అన్నట్లయితే, జస్ట్ ఇక్కడ 9ని మనము 2 డిజిట్ వాల్యూగా మనం కన్సిడర్ చేయాలి అన్నట్లయితే మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు, 09గా అయితే కన్సిడర్ చేయొచ్చు కదా. సో ఆ 09ని ఇక్కడ డైరెక్ట్గా మీరు ప్లేస్ చేశారు అన్నట్లయితే రైట్ ఆన్సర్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో 2dt వాల్యూ వచ్చింది అన్నట్లయితే డైరెక్ట్గా రాసేస్తాము. ఇన్ కేస్ సింగిల్ డిజిట్ వాల్యూ వస్తే మనము ఈ విధంగా అయితే ముందు 0 అనేది యాడ్ చేసుకొని మనం రాయడం జరుగుతుంది. సో ఈ పాయింట్ అనేది క్లియర్గా ఉండండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనము కాన్సెప్ట్ అనేది క్లియర్ అవడం కోసం మరికొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాము. సో థర్డ్ ప్రాబ్లం కూడా మనం ఒకసారి అయితే సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ 64 ఇంటూ 66 అనేది మనం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం రూల్ ప్రకారం ఏం చేయాలి, 6 ఇంటూ 6 ప్లస్ 1 అంటే 6 ఇంటూ నెక్స్ట్ నెంబర్ అనమాట. అంటే అక్కడ తీసుకున్న నెంబర్ ఇంటూ నెక్స్ట్ నెంబర్గా నేను ఇంకా సింప్లిఫై చేసి రాస్తున్నాను ఫ్రెండ్స్. ప్రతిసారి మనం 6 ప్లస్ 1గా రాసుకోకుండా. నెక్స్ట్ అగైన్ మనం ఇక్కడ ఏం చేయాలి, యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని మనం మల్టిప్లై చేయాలి, 4 and 6ని. సో ఇక్కడ 6 7s ఎంత, 42, 6 4s ఎంత, 24. ఇంత ఈజీగా అయితే మనము మల్టిప్లికేషన్స్ అనేవి చేయొచ్చు ఈ టైప్ ఆఫ్ మోడల్లో ఉన్న మల్టిప్లికేషన్స్ని. అండ్ అగైన్ మనం ఇక్కడ ఇంకొక నెంబర్ అనేది తీసుకోవడం జరిగింది, 87 ఇంటూ 83. సో ఇక్కడ 8 ఇంటూ మనం ఏం చేయాలి, నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 8 ప్లస్ 1 అంటే అయితే కరెక్ట్గా నెక్స్ట్ నెంబరే కదా మనకు వచ్చేది. సో ఇక్కడ 8 ఇంటూ 9 మల్టిప్లై చేయాలి అండ్ 7 ఇంటూ 3ని మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో 8 9s ఎంత, మనకి 72 వస్తుంది. అండ్ 7 3s ఎంత ఫ్రెండ్స్, 21. సో ఇంత సింపుల్గా అయితే మనము ఈ టైప్ ఆఫ్ మోడల్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటినీ మనం మల్టిప్లై చేయొచ్చు. సో కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్ అయిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అయింది కాబట్టి ఇంకొంచెం అడిషనల్గా మనమైతే మాట్లాడుకుందాము. సో 5th ప్రాబ్లం కూడా మనమైతే సాల్వ్ చేసి ఆ తర్వాత వీటికి కొంచెం ఎక్స్టెన్షన్గా ఇంకా వేరే పాసిబిలిటీస్ ఏమున్నాయో వాటికి సంబంధించి కూడా మనమైతే సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే 96 ఇంటూ
94 అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో 96 ఇంటూ 94. సో 9 ఇంటూ మనం ఏం చేయాలి, నెక్స్ట్ నెంబర్ అంటే 9+1 చేయాలి. 9+1 అంటే ఎంత, 10. 9 ఇంటూ 10 అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 90 వస్తుంది. ఎంత వస్తుంది, 90 వస్తుంది. అండ్ అలానే 6 ఇంటూ 4 మనం చేయాల్సి ఉంటుంది. ఈ 6 and 4 మనం మల్టిప్లై చేయాలి కదా. 6 4s ఎంత ఫ్రెండ్స్, 24 అనేది మనకు వచ్చే ఫైనల్ వాల్యూ అవుతుంది. 9024 అనేది మనకు వచ్చే ఫైనల్ వాల్యూ ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది అర్థమైంది కదా. ఇంత సింపుల్గా అయితే మనం సాల్వ్ చేయొచ్చు. సో ఇవే కాకుండా ఇంకొంచెం పెద్ద నెంబర్స్ కూడా మనం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 2 నెంబర్స్ అనేవి, వీటికి సంబంధించి కూడా మనం ఇదే విధంగా మనం ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయొచ్చు. దట్ మీన్స్ మల్టిప్లికేషన్స్ అయితే మనం చేయొచ్చు ఫ్రెండ్స్. సో వాటికి సంబంధించి కూడా మనం ఒకసారి అయితే గమనిద్దాము. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ తీసుకున్న నెంబర్స్ ఏంటి, 126 ఇంటూ 124గా అయితే మనం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మనం ఇనిషియల్గా మనం ఏమో మాట్లాడుకుందాం, 10th డిజిట్ ఖచ్చితంగా సేమ్గా ఉండాలి. అండ్ అలానే మనకి యూనిట్స్ డిజిట్స్ అనే సమ్ అనేది మనకు 10గా మ్యాచ్ అయితే మనకు ట్రిక్ వర్కౌట్ అవుతుంది అని చెప్పాం. కానీ ఇక్కడ 10th డిజిట్స్ 2 and 2 ఉంది, అండ్ 100th డిజిట్స్ కూడా ఉంది కాబట్టి 100th పొజిషన్లో కూడా మనకి వాల్యూ ఉంది. కాబట్టి ఇలాంటప్పుడు మనం ఎలా వర్కౌట్ చేయొచ్చు అన్నట్లయితే మనకి ఇనిషియల్గా యూనిట్స్ ప్లేస్ అనే సమ్ అనేది మనకు 10 వస్తుందా లేదా చూడండి. చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎంత వచ్చింది మనకి, 6 and 4 10 వచ్చింది కాబట్టి మ్యాచ్ అయింది. అండ్ రిమైనింగ్ మొత్తాన్ని ఒక డిజిట్గా కన్సిడర్ చేసినట్లయితే ఇక్కడ 12 ఉంది, ఇక్కడ కూడా 12 ఉంది కదా. సో ఇప్పుడు మన లాజిక్ అనేది మ్యాచ్ అవుతుంది కాబట్టి ఈజీగా ఇంతకు ముందు యూస్ చేసుకున్న ట్రిక్ ద్వారాగానే ఇక్కడ కూడా మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. సో 12 ఇంటూ 12+1 అన్నట్లయితే వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 13 వస్తుంది. అండ్ అగైన్ 6 ఇంటూ 4 అనేది మనం మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే 12 ఇంటూ 13 అన్నట్లయితే వాల్యూ ఎంత వస్తుంది, 12 13s మనకి 156 అనేది వస్తుంది ఫ్రెండ్స్. 6 ఇంటూ 4 అన్నట్లయితే వాల్యూ ఎంత, 24. డైరెక్ట్గా ఈ విధంగా అయితే మనం ఎంత పెద్ద నెంబర్ అయినా సరే మనకి ఈ లాజిక్ అనేది మ్యాచ్ అయినట్లయితే ఈజీగా మనం మల్టిప్లై చేయొచ్చు. సో కాన్సెప్ట్ అనేది అర్థమైంది కదా. సో చాలా సింపుల్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఈ టైప్ ఆఫ్ మోడల్స్ లో ఎన్ని నెంబర్స్ ఉన్నా కానీ మనం ఈజీగా అయితే మల్టిప్లై చేయొచ్చు. సో నెక్స్ట్ మనం ఇక్కడ గమనించినట్లయితే 143 ఇంటూ 147 ని కూడా మనమైతే మల్టిప్లై చేస్తున్నాము. సో సేమ్ టు సేమ్ అదే లాజిక్ ఫ్రెండ్స్. సో యూనిట్ ప్లేస్లో ఉన్న వాల్యూస్ ని యాడ్ చేస్తే 10 వచ్చింది కాబట్టి రిమైనింగ్ వాల్యూస్ ని నేను కన్సిడర్ చేసినప్పుడు 14 and 14 నాకు రెండు మ్యాచ్ అయ్యాయి కదా. సో ఈజీగా అయితే ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ చేయొచ్చు. 14 ఇంటూ 15 మనం చేయాల్సి ఉంటుంది, అండ్ 3 ఇంటూ 7 మనం మల్టిప్లై చేయాలి ఫ్రెండ్స్. 14 15 టైమ్స్ అంటే మనకి ఎంత వస్తుంది, 210 వస్తుంది ఫ్రెండ్స్. 14 15 టైమ్స్ అంటే ఎంత, 210. అండ్ 7 3s ఎంత ఫ్రెండ్స్, 21. ఆ 21 డైరెక్ట్ గా రాసేసేయండి. అంటే మనకి 143 ఇంటూ 147 అన్నట్లయితే వాల్యూ ఎంత వస్తుంది, ఇక్కడ 21021 అనేది మనకు వచ్చే ఫైనల్ రిజల్టెంట్ వాల్యూ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇంత సింపుల్ గా అయితే మనం ప్రాబ్లమ్స్ అనేవి ఈ టైప్ ఆఫ్ మోడల్లో ఉన్న వాటిని మనం మల్టిప్లై చేసి వాల్యూస్ అనేవి తక్కువ టైంలో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ టైప్ కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ 6th టైప్లో ఉన్న మోడల్స్ని కూడా మనం ఇదే విధంగా అయితే సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 6th టైప్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే లాస్ట్ 2 డిజిట్స్ కానీ లేదా 3 డిజిట్స్ కానీ మనకి 100 కానీ 1000 కానీ లేదా 10,000 కానీ ఇలా బేస్ వాల్యూస్ మనం ఇనిషియల్గా ఫస్ట్ వీడియోలో ఏవైతే బేస్ వాల్యూస్ అని మాట్లాడుకున్నామో ఆ బేస్ వాల్యూస్ వచ్చినట్లయితేనే మనకి ఇక్కడ మాట్లాడుకునే ట్రిక్ అనేది వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ ఏంటి అన్నట్లయితే లాస్ట్ 2 డిజిట్స్ కానీ లేదా 3 డిజిట్స్ కానీ యాడ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి బేస్ వాల్యూ అనేది రావాలి. సో బేస్ వాల్యూ ఇన్ ద సెన్స్ 100 1000 10,000 ఇలా మనకి వాల్యూస్ వస్తేనే మనకి ఇప్పుడు మాట్లాడుకోబోయే ట్రిక్ అనేది వర్కౌట్ అవుతుంది. సో ఎలా వర్కౌట్ చేస్తాం అనేది కూడా ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ ఒక నెంబర్ తీసుకుందాం. ఆ నెంబర్ ఏంటి, 209 ఇంటూ 291. సో ఇక్కడ మనం తీసుకున్న వాల్యూ అయితే ఇది ఫ్రెండ్స్. సో లాస్ట్ 2 డిజిట్స్ కానీ 3 డిజిట్స్ కానీ మనం కన్సిడర్ చేయాలని మాట్లాడుకున్నాం కదా. సో లాస్ట్ 2 డిజిట్స్ మనం కంప్లీట్ కన్సిడర్ చేసినట్లయితే 9 + 91 అవుతుంది. 9 + 91 అన్నట్లయితే మనకు టోటల్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 100 వస్తుంది. సో 100 అనేది మన లిస్ట్లో ఉందా లేదా బేస్ వాల్యూస్లో, సో కన్ఫామ్గా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సేమ్ టు సేమ్ ఇంతకు ముందు మనం ఏదైతే కాన్సెప్ట్ యూజ్ చేసామో అదే కాన్సెప్ట్ ప్రకారంగా ఇక్కడ కూడా మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం చేయాల్సి ఏంటి, ఇక్కడ మనకి రిమైనింగ్ వాల్యూ ఏముంది, 2 and 2 ఈ రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి 2 ఇంటూ 2+1
2 + 1 అన్నట్లయితే మనకు 3 అవుతుంది. అండ్ అలానే 09 × 91 మల్టిప్లై చేసి మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో పెద్ద పెద్ద వాల్యూస్ వస్తున్నాయి కంగారు పడదు ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయితే మనం మల్టిప్లికేషన్స్ అనేవి చేయొచ్చు ఈ టైప్ ఆఫ్ మోడల్స్కి. సో ఎలా చేయాలనేది ఒకసారి మనం మాట్లాడుకుందాము. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే 2 × 3 అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత వస్తుంది, 6 అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ అలానే ఇక్కడ 09 9 × 91 అన్నట్లయితే 9 1s 9 9 9s 81. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది 819 అనేది మనకు రావడం జరిగింది. ఇప్పుడు డైరెక్ట్గా 6819 మనం రాసినట్లయితే 100% రైట్ ఆన్సర్ అవుతుందా అన్నట్లయితే అవ్వదు కదా. సో ఎందుకు అనేది ఇప్పుడు ఇక్కడ మనం లాజిక్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఒక 2 డిజిట్స్ నెంబర్ని మరొక 2 డిజిట్స్ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకు ఖచ్చితంగా ఏం రావాలి, మనకి ఇక్కడ కన్సిడర్ చేయాల్సింది ఏంటి, 4 డిజిట్ నెంబర్ని మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. కానీ మల్టిప్లై చేసినప్పుడు నాకు ఎన్ని నెంబర్స్ వచ్చాయి, ఓన్లీ 3 నెంబర్స్ మాత్రమే రావడం జరిగింది. సో ఇక్కడ 09ని నేను 2 డిజిట్గా కాకుండా 9 సింగిల్ డిజిట్గా కన్సిడర్ చేసాం. సో ఇప్పుడు ఏమవుతుంది, 9 × 91 అన్నట్లయితే 819 అనేది మన కరెక్ట్ వాల్యూ వచ్చింది. కానీ మనకి ఇక్కడ ఫైనల్ ఆన్సర్ రావడం కోసం ఇప్పుడు మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి, 4 డిజిట్ వాల్యూ అనేది మనం కన్సిడర్ చేయాలి. సో 4 డిజిట్ వాల్యూ కన్సిడర్ చేయాలి అన్నట్లయితే మనం చేయాల్సింది ఏంటి ఫ్రెండ్స్, జస్ట్ ఇక్కడ ఒక 0 అనేది యాడ్ చేయండి. ఎక్కడ, జస్ట్ ఇక్కడ ముందుగా ఇక్కడ 8కి ముందు ఒక 0 అనేది యాడ్ చేయండి. సో ఇక్కడ 2 × 3 అన్నట్లయితే 6 వచ్చేస్తుంది. ఆ 6ని ఇక్కడ డైరెక్ట్గా రాస్తాను. 60819 అనేది నాకు వచ్చే ఫైనల్ వాల్యూ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఈ రెండు వాల్యూస్ని మల్టిప్లై చేసినప్పుడు మనం 4 డిజిట్స్ని అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో 4 డిజిట్స్ తర్వాత ఇంకా వాల్యూస్ ఉన్నట్లయితే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, 4 డిజిట్ వాల్యూ అనేది మనం ఖచ్చితంగా కన్సిడర్ చేసి తీరాలి. సో కాన్సెప్ట్ అనేది అర్థమైందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేస్తే మీకు కాన్సెప్ట్ పైన క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి వేరే ప్రాబ్లం కూడా ఒకసారి సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ సెకండ్ ఇంకొక ప్రాబ్లం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. 120 × 180 అనేది మనం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి, లాస్ట్ 2 డిజిట్స్ని నేను కన్సిడర్ చేస్తున్నాను, 20 and 80. 20 + 80 నాకు 100 మ్యాచ్ అవుతుంది కాబట్టి నేను లాజిక్ అప్లై చేస్తాను. సో లాజిక్ ఏంటి, 1 × 1 + 1 అంటే 1 × 1 + 1 అండ్ అగైన్ 20 × 80గా మనం కన్సిడర్ చేస్తున్నాను. సో 20 × 80 8 to 16 and 2 zeros అనేవి మనకు రావడం జరిగింది. అంటే 4 డిజిట్స్ మనకి ఇక్కడ వచ్చేసాయి. అండ్ అగైన్ మనకి ఇక్కడ 1 × 1 + 1 అన్నట్లయితే 2, 1 2s ఎంత 2. అండ్ అగైన్ ఇక్కడ మనం కన్సిడర్ చేసినట్లయితే మనకి ఫైనల్ వాల్యూ ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ అన్నట్లయితే 21600 అనేది మన ఫైనల్ వాల్యూ అవుతుంది. సో కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మనము వాల్యూస్ అనేవి మల్టిప్లై చేసి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు అయితే కాన్సెప్ట్ క్లియర్ అయింది కదా. నెక్స్ట్ మీరు ఇదే విధంగా అయితే మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ప్రాబ్లం నెంబర్ 3 ఫ్రెండ్స్. సో ఇక్కడ 648 × 652 అనేది మనం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ 648 × 652 మనం మల్టిప్లై చేయాలి. సో లాస్ట్ 2 డిజిట్స్ అండ్ 2 డిజిట్స్ని నేను కన్సిడర్ చేస్తున్నాను. సో 48 + 52 అన్నట్లయితే 100 నాకు సరిపోతుంది కదా. సో నాకు బేస్ వాల్యూ వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ మనం కన్సిడర్ చేసినట్లయితే మనకి 6 and 6 సో 2 మ్యాచ్ అయ్యాయి కాబట్టి 6కి నెక్స్ట్ నెంబర్ అంటే 6 + 1 అంటే నెక్స్ట్ నెంబరే కదా. 6 × 7 మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే 48 × 52 మనం మల్టిప్లై చేయాలి. ఎంత పెద్ద నెంబర్ వచ్చిందో చూడండి. సో మల్టిప్లై చేసేటప్పుడు పెద్ద నెంబర్ వచ్చింది కదా అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు, లేదా ఎక్కువ లెంతీ ప్రాసెస్ అనుకోవాల్సిన పని లేదు ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయితే మనం సాల్వ్ చేయొచ్చు. ఎలా అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ మనం ఇక్కడ గమనించినట్లయితే 6 × 7 6 7s ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ 42 అది డైరెక్ట్గా రాసేసేయండి. సో 48 × 52 అన్నట్లయితే మనకు కష్టం అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనకు సమ్ ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ 100 కదా సమ్. సో 100 సమ్ అవుతుంది కాబట్టి మనం యావరేజ్ ఎంత ఉంటుంది 50 అనేది మనం యావరేజ్గా తీసుకోవచ్చు. సో ఈ 50కి స్క్వేర్ అనేది మీరు రాయండి. సో 50 స్క్వేర్ ఎంత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 2500 అనేది మనకి 50 స్క్వేర్ అవుతుంది. సో 50కి 52కి డిఫరెన్స్ కానీ లేదా 50కి 48కి డిఫరెన్స్ కానీ రెండిట్లో ఏది తీసినా అదే ఆన్సర్ వస్తుంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఫ్రెండ్స్ మనకి 2. ఆ 2 స్క్వేర్ అనేది రాయండి. 2 స్క్వేర్ ఎంత 4. సో ఇక్కడ 2500 నుంచి 4 మైనస్ చేసినట్లయితే మనకి వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ 2496 అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనకు 42 ఉంది, మనకు 4 డిజిట్స్ వచ్చేసాయి 4 2
2 4 9 6 అనేది మనకు వచ్చే ఫైనల్ వాల్యూ అవుతుంది ఫ్రెండ్స్. సో అర్థమైంది కదా ఎంత సింపుల్గా అయితే సాల్వ్ చేయొచ్చో. సో ఈ కాన్సెప్ట్ ప్రకారంగా అయితే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఎంత పెద్ద నెంబర్ ఉన్నా కానీ. సో కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్ అయిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మరొకసారి అయితే మీరు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఇనిషియల్గా అయితే మనం 6 ఇంటూ 6 ప్లస్ 1 చేస్తాం. 6 7 42 అక్కడికి వచ్చేసింది. రిమైనింగ్ 48 ఇంటూ 52 మనం మల్టిప్లై చేయడానికి కష్టమవుతుంది కాబట్టి యావరేజ్ ఎంత 50 అవుతుంది. 50 స్క్వేర్ మనం తీసుకుంటాం. సో వీటికి సంబంధించిన ట్రిక్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. స్క్వేర్ కి సంబంధించి, క్యూబ్స్ కి సంబంధించి, వాటికి సంబంధించి ట్రిక్స్ అనేవి నేను ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇక్కడ మనకు యూజ్ అవుతున్న ఈ ట్రిక్ వరకు మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ స్క్వేర్స్, క్యూబ్స్ కి సంబంధించి అండ్ స్క్వేర్ రూట్స్ కి సంబంధించి రిమైనింగ్ వాటికి సంబంధించి కూడా నేను ట్రిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు కంగారు పడాల్సిన పని లేదు. ఇది ఎలా వచ్చింది ఏంటనేది మీకు క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ ఈ మల్టిప్లికేషన్ సంబంధించినంత వరకు ఈ పాయింట్ అనేది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో 50 స్క్వేర్ అన్నట్లయితే 2500 వస్తుంది. 50కి 48కి కానీ లేదా 50కి 52కి కానీ ఎలా తీసుకున్నా ప్రాబ్లం లేదు, డిఫరెన్స్ అనేది తీసుకోవాలి. సో 50కి 52కి డిఫరెన్స్ ఎంత 2. ఆ 2 స్క్వేర్ ని మనం ఇక్కడ రాసాం. 2 స్క్వేర్ ఎంత ఫ్రెండ్స్ 4 అవుతుంది కదా, ఆ 4 ఇక్కడ రాసాం. సో మైనస్ చేసినట్లయితే వాల్యూ ఎంత వస్తుంది 2496 వస్తుంది. సో 42 పక్కన 2496 రాసేయండి. మన ఫైనల్ ఆన్సర్ అక్కడితో అయిపోతుంది ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం కూడా మనం ఇదే విధంగా సాల్వ్ చేసి మనం కాన్సెప్ట్ అనేది క్లియర్ చేసుకుందాము. నెక్స్ట్ ఫ్రెండ్స్ 8 7 3 అండ్ 8 2 7 ని మనమైతే మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ కూడా మనం సేమ్ టు సేమ్ లాస్ట్ 2 డిజిట్స్ ని అండ్ ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ని యాడ్ చేసినట్లయితే మనకు 100 వస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఈజీగా మల్టిప్లై చేయొచ్చు. 8 ఇంటూ 8 ప్లస్ 1 అంటే 8 ఇంటూ 9 మనం మల్టిప్లై చేయాలి. అండ్ అగైన్ మనకి 73 ఇంటూ 27 ని మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో 8 9s ఎంత ఫ్రెండ్స్ మనకి 72 వస్తుంది. ఆ 72 రాసేసేయండి. 73 ఇంటూ 27 మనకు కష్టం అవుతుంది కాబట్టి 73 ప్లస్ 27 అంటే 100 మనకు తెలిసిందే కదా. 100కి మనకి యావరేజ్ ఏంటి 50 అని మాట్లాడుకున్నాం కదా. సో ఆ 50 స్క్వేర్ అనేది మీరు డైరెక్ట్ గా ఇక్కడ రాసేసేయండి 2500. అండ్ ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఏం సబ్ట్రాక్ట్ చేయాలి 50కి 73కి డిఫరెన్స్ కానీ లేదా 27కి 50కి డిఫరెన్స్ కానీ ఏది తీసుకున్నా అదే వాల్యూ వస్తుంది. సో వాల్యూ ఎంత 23 వస్తుంది. అంటే 23 స్క్వేర్ ని మనం సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో బేసిక్ గా 23 లేదా అట్లీస్ట్ 30 వరకు స్క్వేర్స్ అయితే మనం బై హార్ట్ చేయాల్సి ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలి అన్నట్లయితే. సో ఇక్కడ 23 స్క్వేర్ ఎంత అన్నట్లయితే మనకి 529 అనేది మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఆల్రెడీ 2500 ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. సో 500 క్యాన్సిల్ అనుకుంటున్నాను. అండ్ అగైన్ ఇంకా మనకి 2000లో నుంచి మనకి 29 తీసేయాలి. అంటే 1971 అనేది మనకు వచ్చే వాల్యూ అవుతుంది. ఆల్రెడీ 72 ఉంది అండ్ 1971 ని మనం పక్కన రాసినట్లయితే మన ఫైనల్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇంత ఈజీగా అయితే మనం బై హార్ట్ చేయొచ్చు. సో సబ్ట్రాక్షన్ గురించి కూడా మీరు కంగారు పడదు ఫ్రెండ్స్. జస్ట్ ఏం లేదు, మనకి 2000 ప్లస్ ఒక 2000 రూపీస్ నోటు, ఒక 500 రూపీస్ నోట్ ఉంది అనుకుంటున్నాను. అండ్ అలానే ఒక 500 రూపీస్ నోటు, ఇంకొక 29 రూపీస్ అడిషనల్ చేంజ్ ఉంది అనుకున్నట్లయితే 500 రూపీస్ నోటు అండ్ 500 రూపీస్ నోట్ క్యాన్సిల్ అనుకున్నాను. 2000లో నుంచి మనకి 29 రూపీస్లో 29 తీసేస్తున్నాను. అంటే లాస్ట్ 100 రూపీస్ ఏదైతే ఉంటుందో 2000లో ఆ 100 రూపీస్లో నుంచి 29 తీస్తే నాకు ఎంత ఉంటుంది 71. 1971 అక్కడికి వచ్చేసింది. ఆల్రెడీ ఇక్కడ 72 197 గా నేను డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు. సో ఎంత పెద్ద నెంబర్ అయినా కానీ ఈ ఫార్మేట్ లో ఉందా మనం ఈజీగా తక్కువ టైంలో సింపుల్ గా అయితే మనం సాల్వ్ చేసేయచ్చు. సో కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మనము ఈ టైప్ 4 అండ్ టైప్ 6 లో ఉన్న వాల్యూస్ ని మనం ఈజీగా మనం మల్టిప్లై చేయొచ్చు. సో మీ కాన్సెప్ట్ అనేది క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమైందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో టైప్ 5 అండ్ టైప్ 6కి సంబంధించిన మల్టిప్లికేషన్ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో రిమైనింగ్ టైప్స్కి సంబంధించి కూడా నేను మల్టిప్లికేషన్కి సంబంధించి నేను ఇంకొంచెం మంచి ట్రిక్స్ తోటి మీ ముందుకైతే రావడం జరుగుతుంది. టైప్ 5 అండ్ టైప్ 6కి సంబంధించి మీకు అయితే క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మరొక వీడియోలో మరిన్ని ట్రిక్స్ తోటి మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.